వాళ్ళు చేసింది ఏంటంటే ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు చేసే చర్చిలు కడతారు, కరెక్ట్. జైళ్ళు కడతారు. ఓ. మీరు గమనించండి, ఆహా. యూరోపియన్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ చర్చిలు, జైళ్ళు. చర్చి ముందు వాడిని మానసికంగా లొంగ తీసుకుంటారు చర్చి పేరుతో. రెండోది, వాడు లొంగలేదనుకోండి, వాడి మీద కేసు పెట్టి కోర్టుకు లాగి జైల్లో వేస్తారు. ఈ రెండే వాళ్ళు చేసినవి. మూడోది ఉందండి ఒకటి, అదేంటంటే మీ పిల్లల్ని మేము చూసుకుంటామని స్కూళ్ళు కడతారు. వాళ్ళు కట్టినన్ని స్కూళ్ళు, వాళ్ళు పెట్టినన్ని హాస్టల్స్ ఎవరు పెట్టారు చెప్పండి? మనకి మిషనరీస్ ఉన్నాయి కదా, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మనకి హిందువులకి చెప్పండి ఒకసారి. లేదు కదా, ఉన్నా కూడా ఎంతసేపు ఎక్కడో ఉంటుంది. వాళ్ళు అలా కాదండి, మీ ఇంటి పక్కనే ఉంటుంది ఒక స్కూల్. మా ఇంటి పక్కనే ఉంది ఒక పెద్ద చర్చి స్కూలు హాస్టల్, ఫ్రీ చదువు. మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళాలంటే వాళ్ళే మీకు ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. అదే మీరు హిందుత్వంలోకి రావాలంటే మీరు మాకు డబ్బులు కట్టాలి, పూజ చేయించుకున్నందుకు కట్టాలి, నేను మీ ఇంటికి వస్తే కట్టాలి, ఆస్ట్రాలజీ చూసినందుకు కట్టాలి, మీరు పూజ చేయించుకోవాలంటే కట్టాలి, మీరు స్కూల్కి కట్టాలి, మీరు చచ్చినా సరే శ్మశానానికి కట్టాలి. క్రిస్టియన్స్ అదేం లేదే, వాళ్ళే ఎదిరిస్తారు మీకు. కాబట్టి ఏంటంటేనండి, వాళ్ళతో మనం పోల్చుకోలేం. వాళ్ళకున్నటువంటి అధికార సంపత్తి కానీ, వాళ్ళకున్న ఆర్థిక సంపత్తి కానీ మనకు లేదు.